హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను మీ శ్రావ్య. ఆమె కలం పడితే అక్షరాలు ముత్యాలై రాలుతాయి. ఆమె భావిస్తే భావాలు కవితలై ప్రాణం పోసుకుంటాయి. సమాజపు గాయాలకు ఆమె మాట ఒక మందు, ప్రకృతి అందాలకు ఆమె కవిత్వమే ఒక విందు. హృదయాలను కదిలించే ఓ చల్లని పవనం ఆమె. సాహిత్య వనంలో వికసించిన అపురూప సుమం ఆమె. తెలుగు సాహిత్య ప్రపంచంలో మహిళా భావజాలానికి, సమాజంలోని అంతర్లీన సమస్యలకు తన కలంతో అద్భుతమైన రూపమిచ్చిన రచయిత్రిలో శారదా అశోకవర్ధిని గారి పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. సాహితీ సిరిచుక్కగా పేరుగాంచిన ఆమె రచనలు కేవలం కథల్లోనే కాదు, సమాజానికి అద్దంలా నిలిచాయి. మహిళల జీవితాల్లోని ఆనందాలు, బాధలు, ఆత్మగౌరవం, కుటుంబ బంధాలు, సామాజిక ఒత్తిళ్లు వంటి ఎన్నో అంశాలను ఆమె ఎంతో సహజంగా తన రచనల్లో ప్రతిబింబించారు. ముఖ్యంగా 1960 నుంచి 70 దశకాలలో మహిళా రచయిత్రులకు సమాజంలో పెద్దగా ప్రాధాన్యం లేని సమయంలోనే శారదా గారు ధైర్యంగా తన స్వరాన్ని వినిపించారు. ఆమె కథల్లో కనిపించే పాత్రలు నిజ జీవితానికి దగ్గరగా ఉండటంతో పాఠకుల హృదయాలను తాకాయి. ఇకపోతే తెలంగాణ ప్రాంత సంస్కృతి, భాష, ఆచారాలను ఆమె రచనలలో ఎంతో అందంగా చూపించారు. గ్రామీణ జీవన విధానం, మధ్యతరగతి కుటుంబాల కష్టాలు, మహిళల ఆత్మాభిమాన పోరాటం వంటి అంశాలు ఆమె కళానికి ప్రధాన బలమయ్యాయి. సాహిత్యం అంటే కేవలం వినోదం కాదు, సమాజానికి మార్గదర్శకం కూడా కావాలని ఆమె నమ్మకం. అందుకే ఆమె రచనలు చదివిన తర్వాత ఆలోచింపచేసే శక్తి కలిగి ఉంటాయి. నేను ఈ కాలం ఆడపిల్లను, ఆత్మస్థైర్యం నా ధనం, ఆత్మవిశ్వాసం నా ఆయుధం అంటూ గడప దాటిన సుధా సమాజంలో తనకు ఎదురైన ఆటుపోట్లను తట్టుకొని తన జీవితాన్ని ఎలా మలుచుకుంది అంటూ ఈ జీవితం నాది అనే పుస్తకంలో ఆమె రాసింది. ఇలాంటి మరెన్నో కథలు, వ్యాసాలు, నవలలు వంటి అనేక రంగాల్లో తన ముద్ర వేసిన శారదా గారు తెలుగు సాహిత్యానికి ఎంతో సేవ చేశారు. కొత్త తరంలో మహిళా రచయిత్రులకు ఆమె స్ఫూర్తిగా నిలిచారు. ఎన్నో సాహిత్య వేదికలపై ప్రసంగాలు చేస్తూ మహిళల అభ్యున్నతిపై తన అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తం చేశారు. సాహిత్య రంగంలో ఆమె చేసిన కృషికి అనేక ప్రశంసలు, పురస్కారాలు కూడా లభించాయి. ఈ రోజు కూడా శారదా గారి రచనలు చదివితే మన సమాజం, మహిళల జీవితం, మన సంస్కృతి గురించి లోతుగా అర్థమవుతుంది. అందుకే ఆమెను తెలుగు సాహిత్య ఆకాశంలో వెలిగే సిరిచుక్కగా పలువురు సాహిత్య అభిమానులు గుర్తిస్తారు. ఆమె కలం వెలిగించిన ఆలోచనలు రాబోయే తరాలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తూనే ఉంటాయి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. సైనింగ్ ఆఫ్ శ్రావ్య.